జై శ్రీ గణేష్, జై శ్రీ గురుదేవ, జై శ్రీరామ్. శ్రీ మహావిష్ణువు స్వరూపుడైన వేదవ్యాస భగవానుడు ప్రసాదించిన అష్టాదశ పురాణములలో భాగవతం చాలా ముఖ్యమైనది. ఆ భాగవతమును తెలుగులో పోతనామాత్యులు ప్రసాదించినారు. ఆ భాగవతములో ప్రహ్లాద వృత్తాంతము లేక నరసింహావతారం చాలా ముఖ్యమైనది. ఆ ప్రహ్లాద వృత్తాంతములోని కొన్ని పద్యములు మీ ముందు ఉంచుతాను. కశ్యపు ప్రజాపతి దితి గర్భమున హిరణ్య కశిపుడు జన్మించినారు. హిరణ్యకశిపుడుకు జన్మించిన ప్రహ్లాదుడు తన యొక్క రాక్షస బుద్ధిని అలవర్చుకోక శ్రీహరి భక్తుడైనందున హరిని చూపించు లేక హరిభక్తి మానని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఆదేశించగా ప్రహ్లాదుడు ఇలా చెప్తున్నాడు. కలడు అంబోది కలండు గాలి కలండు ఆకాశమున నంభున అగ్నిం కలండు అగ్నిం దిశలం పగళ్ళ నిశలన్ కద్యోత చంద్రాత్మలం కలండు ఓంకారమున త్రిలింగయక్తుల అంతటం కలండు ఈసుండు తండ్రి నీయ ఎదకంఘనేలా. దాని భావన ఏమిటంటే శ్రీహరి లేని చోటు లేదు. శ్రీహరి గాలిలో కలడు, భూమి మీద కలడు, ఆకాశంలో కలడు, అగ్నిలో కలడు, ప్రతి ప్రాణిలో ఉన్నాడు అని ప్రహ్లాదుడు దానవేంద్రుడు ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకశిపుడుకు చెప్పుచుండగా హిరణ్యకశిపుడు మిక్కిలి ఆగ్రహించి ఎక్కడున్నాడో చూపించు ప్రహ్లాద అనగా హిందూ కల్లడు అందులేడు సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు ఎదకి చూసిన అందందే కలడు దానవాగ్రిని. ఓ దానవేంద్ర తండ్రి, శ్రీహరి సమస్త స్థావర జంగమ ఆత్మకమ అగు ప్రపంచమున ప్రతి అణువున వ్యాపించి ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ప్రతి అణువులో ఉన్నాడు, ప్రతి ప్రాణిలో ఉన్నాడు అని చెప్పినాడు. ఇంకా ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఎక్కడున్నో చూపించు ప్రహ్లాద అని అడగగా హరి సర్వాకృతులుంగలడనుసు ప్రహ్లాదుడు భాసింప సత్వరుడై ఎందును లేడు అనుసు సుతుందైత్యుడు తర్జింప శ్రీ నారసింహ ఆకృతి నుండి అచ్యుతుడు నానాజంఘమస్థావరో తర్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండు ప్రభావమునన్. దాని భావన ఏమిటంటే ప్రహ్లాదుని చేరి హిరణ్యకశిపుడు ప్రహ్లాద ఎక్కడున్నాడయ్యా నీ హరి చూపించు అనగా ఆ ప్రహ్లాదుడు శ్రీహరి ఈ ప్రపంచంలోని ప్రతి పరమాణువులో ఉన్నాడు తండ్రి, నీకు ఎక్కడ కావాలో అక్కడ ప్రయత్నించు, అక్కడ శ్రీహరి కనిపిస్తాడు అని చెప్పగా ఆ హిరణ్యకశిపుడు మిక్కిలి ఆగ్రహంతో
క్రోధముతో ఆ యొక్క సింహాసనము దిగి ప్రహ్లాదుడు చేరి, ప్రహ్లాద, ఈ స్తంభంలో నీ హరి ఉన్నాడా అని అనగా, ప్రయత్నించు తండ్రి అనగా, అప్పుడు హిరణ్యకశిపుడు తన యొక్క ఎడమ చేతిలో గద పట్టుకొని కుడి చేతితో పిడికిలి బిగించి ఆ యొక్క స్తంభమును గట్టిగా కొట్టగా, ఆ యొక్క స్తంభములో నుంచి హిరణ్యకశిపుడు ఊహించని విధముగా నరుడు మృగము అయిన నరసింహ రూపంలో ప్రత్యక్షమై భయంకరముగా ఉండి, ఆ భీకర రూపము చూసిన హిరణ్యకశిపుడు మికిలి భీతి చెందగా, ఆ హిరణ్యకశిపుడిని శ్రీహరి నరసింహ స్వామి పట్టుకొని ఈడ్చుకెళ్ళి గడప మీద కూర్చొని తనపై హిరణ్యకశిపుడిని పడుకోబెట్టుకొని తన గోళ్ళే ఆయుధముగా చేసుకొని హిరణ్యకశిపుడిని సంహరించి ఆ సమస్త దేవతలకు, మహర్షులకు అందరికీ ఆహ్లాదమును, సంతోషమును కలిగించెను. ఆ దృశ్యము చూసి ప్రహ్లాదుడు గడగడ వణకగా, ఆ యొక్క ప్రహ్లాదుడు మరలా నరసింహస్వామిని ప్రార్థింపగా తన యొక్క యథారూపము శ్రీ మహావిష్ణువు రూపమును చూపించగా అందరూ ఎంతో సంతసించి ప్రహ్లాదుడికి ఆ యొక్క రాజ్యమును రాజుగా పట్టాభిషేకం చేసి అందరూ ఆశీర్వదించి వెళ్ళినారు.